వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ కావ్యల ప్లాన్ సూపర్. అప్పు కళ్యాణ్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక దానిలక్ష్మి అన్న మాటలతో కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా నేను అప్పు విషయంలో ఈ బాధ్యతని తీసుకునే తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, తన జీవితం మీద నా వల్ల, అనామిక వల్ల, ఒక రకంగా నీ వల్ల కూడా మచ్చపడింది. అలాంటి అమ్మాయిని నేను అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నావు? అందుకే అప్పు జీవితం బాగుపడేంత వరకు తన బాధ్యతని నేను తీసుకుంటాను. బాధ్యతని తీసుకోవడమే కాదు, తన గురించి ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి అనేసరికి ఇంకా అలా మాట్లాడేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరోపక్క కావ్య అలాగే రాజ్ కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, అసలు కళ్యాణ్ ఎంత బాధపడుతున్నాడో మీకేమైనా అర్థమవుతుందా అనేసరికి నాకు అదే ఆలోచిస్తున్నాను కళావతి. ఈ ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా ఆ రుద్రాణి అత్త ఇంకా ధాన్యలక్ష్మి పిన్ని ఇద్దరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి నాకు అదే అర్థం కావట్లేదు కళావతి. అంత అన్యాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో. అంత మొత్తానికి కారణం ఆ అనామిక అని తెలిసినా కూడా ఇంకా అప్పునే బ్లేమ్ చేస్తున్నారు. పాపం వాడు అదే తట్టుకోలేకపోతున్నాడు. అప్పు జీవితం తన వల్లే నాశనం అయిపోయిందని తట్టుకోలేకే ఇలా కుమిలిపోతున్నాడు. వాడు ఇందులో నుంచి బయటికి రావాలంటే అప్పు జీవితం బాగుండాలి. అప్పు జీవితం బాగుంటేనే, ఖచ్చితంగా తను సంతోషంగా ఉంటేనే ఈ కళ్యాణ్ జీవితంలో మారతాడు అనిపిస్తుంది కళావతి అనగానే, అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కాకపోతే మరి ఎలా, ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే, నేను అప్పు విషయంలో ఏమైనా చేయగలనా అని చెప్పి అనగానే, నేను అప్పు వేరు వేరు కాదండి. మా ఇద్దరికి ఆత్మాభిమానం ఉంది. మాకు సంబంధించిన పనులు మా విషయంలో జరిగితేనే మాకు సంతోషం. అప్పుడే మాకు ఆనందంగా, తృప్తిగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి అని చెప్పి అనేసరికి ఇక అవునా, అలాగా, అయితే నీకు ఒక విషయం అర్థం కావట్లేదమ్మా, దీన్నే కొన్ని ఊళ్ళల్లో పొగరు అంటారు అనగానే, అవునా, ఇవి మీ ఊళ్ళల్లో పొగరు అని అంటే మా ఊళ్ళో ఆత్మాభిమానం అంటారు అని చెప్పి కావ్య రిప్లై ఇస్తుంది. అబ్బా, ఎంతసేపు ఇదేనా, నేనేమైనా చేయగలనా లేదా, చెప్తావా లేదా అని చెప్పి అనేసరికి, ఒక ఆప్షన్ ఉందండి అని చెప్పి అడుగుతుంది. ఏంటది చెప్పు, అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా సరే కళ్యాణ్ కోసం అప్పు విషయంలో నేను చేసి తీరతాను అని చెప్పి అనేసరికి, సరే అయితే అప్పుకి పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని పాపం ట్రైనింగ్ కూడా తీసుకుంది. కానీ వాడు లంచం అడగడం వల్ల దాని జీవితం స్పాయిల్ అయింది. దీనికి లంచం ఇవ్వాలని ఉద్దేశం లేక ఇక అలా దాని పేరు కూడా పక్కకు పెట్టేశారండి. సో మీరేం చేస్తారంటే, లంచం ఇవ్వకుండా పై ఆఫీసర్స్తో మాట్లాడి దాని పేరుని లిస్ట్లో జాయిన్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా అప్పు తను అనుకున్నది సాధిస్తుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తర్వాత అప్పు హ్యాపీగా ఫీల్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉంటాడు కదండి అనగానే, వావ్, సూపర్ ప్లాన్. అందుకే కళావతి, నేను నిన్ను ఇంతలాగా పెళ్లి చేసుకున్నాను అనగానే, హలో మాస్టరు, మీరేమి నన్ను పెళ్లి చేసుకోలేదు. బలవంతంగా నేనే మూసుకేసుకొని కూర్చుంటే లాస్ట్ మినిట్లో అబద్ధం చెప్పడం ఇష్టం లేక ఇక నిజం చెప్పవలసి వచ్చింది. ఆ తర్వాత మీరు మొన్నటి వరకు కూడా నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఇప్పుడంటే ఇంట్లో ఏవో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, అది కూడా నా వల్ల జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎలా మురిసిపోతున్నారు. అంతే, అంతకు మించి వీరేమీ లేదు అని చెప్పి అనేసరికి, ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూ ఉండడమే తప్ప ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం రాదే నీకు అని చెప్పి తిడతాడు. ఇక అలా ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాజు వెళ్ళి ఇంకా పై ఆఫీసర్స్తో మాట్లాడి లంచం తీసుకుంటున్నారట ఇట్లాగా పలానా వాళ్ళు, అలాంటి వాళ్ళ వల్ల ఇక టాలెంట్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే ఈ సమాజానికి రారు సార్ అని చెప్పేసి పై వాళ్ళతోటి మాట్లాడిపించి ఇక అలా ఎవరైతే లంచానికి ఇవ్వకుండా ఉన్న ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం లిస్ట్ అంతా తీపిస్తారు. ఇక మొత్తానికి లంచం ఇచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేసి లంచం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉండి బాధపడుతున్నారో వాళ్ళందరి లిస్టు తీసేసరికి ఇక అప్పుకి మెయిల్ వస్తుంది, అలాగే లెటర్ వస్తుంది ఇంటికి, ట్రైనింగ్లో జాయిన్ అయ్యి ఇంకా మొత్తానికి పోస్టింగ్ తీసుకోమని. దాంతో ఇంకా ఆ లెటర్ చూసిన అప్పు అయితే ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంకా ఆ విషయం మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరోపక్క ఇంట్లోనేమో దిగ్గిరాల కుటుంబంలోనేమో మొత్తానికి ఇంకా రాజు సుభాష్ల, అపర్ణ సుభాష్ల పెళ్లి రోజు వస్తుంటుంది కదా, వచ్చేటప్పటికి ఇంకా ఇంట్లో చిన్న పార్టీ లాగా, ఈవెంట్ లాగా గ్రాండ్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు మొత్తానికి వీళ్ళు పిలుస్తారనమాట.
పిలిపించగానే ఇంకా సరే అయితే కావ్య నువ్వు కూడా మీ అమ్మ నాన్నలను పిలిపించు అని చెప్పి అపర్ణ చెప్పిద్ది. ఇక అలా వాళ్ళ అమ్మ నాన్నలను పిలిపించేసరికి ఇంకా వస్తారు వాళ్ళు కూడా, కనకం, కృష్ణమూర్తి, అప్పు. ఇక వచ్చిన తర్వాత అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ విషయం ఆల్రెడీ తెలిసిన రాజు అయితే కావాలని ఈ విషయం ఎలా అయినా సరే కళ్యాణ్కి తెలిస్తే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా కళావతి, సో నువ్వు ఈ విషయం అప్పు ద్వారానే చెప్పేలా చెయ్యి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఇద్దరు కూడా. సరేనండి అలాగే చేద్దామని చెప్పేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇక అప్పుడు అప్పుని అడుగుతుంది హ్యాపీగా ఉండేసరికి. అప్పు ఏంటే అంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి కావ్య అడుగుతుంది. అడిగేసరికి అవునక్క, ఇంతకన్నా మంచి మూమెంట్ ఏముంటుంది, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే మొన్నటి వరకు కూడా లంచం ఇవ్వని లిస్ట్లో నా పేరుని చేర్చి నాకు పోస్టింగ్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా లేదు, నాకు ఇదే ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది, నేను పోలీస్ ఇన్స్పెక్టర్గా నాకు జాబ్ వచ్చింది. ఈ విషయం మీకు చెప్దామని అనుకున్నాము, కానీ ఈలోపు మీరే ఫంక్షన్కి పిలవడంతో ఇదే ఫంక్షన్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అవునమ్మా ఇదంతా దేవుడి దయే, నిజంగా దేవుడు భగవంతుడి దయ వల్లే ఇదంతా కూడా జరిగింది అని చెప్పి కనకం, కృష్ణమూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పోనీలే అయితే మీ కష్టాలు తీరిపోయినట్టే ఇంకా అని చెప్పి అపర్ణ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పు నిజంగా నీకు ఇక పోలీస్ జాబ్ వచ్చిందా, అది కూడా ఈ ఊళ్ళోనేనా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అప్పు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కళ్యాణ్ అయితే బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. ఇక ఎగ్జైట్మెంట్ చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు సెకండ్ ఇచ్చేటప్పుడు ఇంకా ఏదో తెలియని కొత్త ఫీలింగ్ వస్తూ ఉంటుంది కళ్యాణ్కి. ఇంకా తర్వాత అప్పు వాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఇంకా అనామిక అస్సలు గుర్తుకురాదు, తనతో ఉన్న జ్ఞాపకాలు కూడా గుర్తుకురావు, కానీ అప్పుని షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇక అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫస్ట్ నుంచి కూడా అప్పుతో ఉన్న రిలేషన్షిప్, అంటే స్టార్టింగ్ డే నుంచి అప్పుతో ఉన్న రిలేషన్షిప్ అంతా కూడా గుర్తు చేసుకొని ఫ్రెండ్స్ లాగా వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు. ఏది ఏమైనా సరే అప్పుని నేను మిస్ చేసుకున్నట్టున్నాను, అప్పు నేను నా జీవితంలో ఉండుంటే అసలుకి సమస్య ఉండేది కాదు అని చెప్పి తనలో తానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అలా వెళ్ళి ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. ప్రపోజ్ చేయాలి అనుకుని భయపడిపోతూ ఉంటాడు. అమ్మో వద్దు, అప్పుడు నేను అప్పు ప్రపోజ్ చేస్తే నేను ఇదయ్యాను, ఇప్పుడు నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తనలో తానే నలిగిపోతూ ఉంటే ఇక అప్పుడు తనలో ఉన్న భావాలన్నీ కూడా ఒక కవిత రూపంలో రాస్తాడు. కవిత రూపంలో రాసి ఇక ఇది అప్పుకి ఎప్పటికైనా ఇవ్వాలి అని చెప్పి డైరీలో పెట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే కావ్యమో కళ్యాణ్ రూమ్లోకి వచ్చి బట్టలు మొత్తం తీస్తూ ఉంటుంది, సర్దుతూ ఉంటే ఇంకా డైరీలో ఉన్న పేపర్ కింద పడిపోద్ది. అందులో అప్పు గురించి కవిత్వం రాయడం, ప్రేమ ఇదంతా కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే కవి గారు అప్పును ప్రేమిస్తున్నారు అనమాట, ఈ విషయం ఆయనకి వెంటనే చెప్పాలి అని చెప్పేసి ఇంక వెళ్ళి రాజుకి చెప్పిద్ది. రాజుకి చెప్పంగానే నిజంగా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ కళావతి, కాకపోతే ఈ విషయంలో వాడికి మనమే రిటర్న్ సర్ప్రైజ్ ఇద్దాం అనగానే ఎలా అండి అని అంటది. చెప్తాను అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా విషయం చెప్తాడు. విషయం చెప్పి నేను అప్పుకి ఇంకా కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వాడు ఎంతకాలం ఇలాగ ఒంటరిగా ఉంటాడు, ఇలా ఒంటరిగా ఉంటే ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కాబట్టి కనకమ్మ ఆంటీ వాళ్ళతో నేనే మాట్లాడతాను, మీరేమీ వర్రీ అవ్వకండి అంటే నువ్వు కాదులేరా నేను మాట్లాడతాను అని అపర్ణ అంటది. మరి దానిలక్ష్మి నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా అని అంటే అప్పుడు ఇందిరాదేవి మాట్లాడిద్ది. ఇందిరాదేవి దానిలక్ష్మితో మాట్లాడేసరికి సరే అయితే వాడికి ఇష్టం లేని పెళ్ళిని నేనెందుకు చేస్తాను, వాడికి నచ్చిన పెళ్ళినే చేసుకొని సంతోషంగా ఉంటే అంతకు మించి నాకు ఇంకేం కావాలి అని చెప్పేసి తను కూడా ఒప్పుకుంటుంది దానిలక్ష్మి. ఇక ఆ తర్వాత కనకం వాళ్ళతో, కృష్ణమూర్తితో మాట్లాడి తను పెళ్ళైన తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కానీ కళ్యాణ్తో పాటు ఉంటే ఖచ్చితంగా తనకు తోడుగా నీడుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఒప్పిస్తారు. ఒప్పించేసరికి ఇంకా హమయ అని చెప్పేసి అలా ఒప్పుకుంటారు. ఇక అప్పుడు వాళ్ళే ఇంటికి వచ్చి పెళ్లి మాటలు మాట్లాడుతూ పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తుంటే ఇక అప్పుడు కళ్యాణ్ వస్తాడు. ఏంటి పెద్దమ్మ ఎవరికి ఏమైంది అని అంటే నీకెరా పెళ్లి చేస్తున్నాం అప్పుతోటి అని అంటే నీకు ఇష్టమేగా అంటే ఇంకొకసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆ విధంగా ఈ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా చూసిన రుద్రాణి అయితే కుళ్ళుకుంటూ షాక్లో ఉంటుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.